అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మున్సిపల్ అధికారులు కూల్చిన చోటే మళ్లీ గద్దె కట్టి నిర్మాణం చేశారు. పెద్ది విగ్రహాన్ని ఆవిష్కరించారు బీఆర్ఎస్ శ్రేణులు, ఉద్యమకారులు. నర్సంపేట మెడికల్ కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. కొబ్బరికాయ కొట్టి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని, అలాగే ఉద్యమకారులు. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు సంబంధించి నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు గత రాత్రి కూల్చివేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేశాయి. నేడు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టడం, పెద్ది సంస్మరణ సభ అనంతరం మెడికల్ కాలేజీ పరిసరాలకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. కూల్చివేసినటువంటి ప్రదేశంలోనే మళ్లీ గద్దె నిర్మించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని డీసీపీ అంకిత్ కుమార్, ఏసీపీ రవీందర్ రెడ్డి సమీక్షిస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించడం, మరోవైపు మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం మెడికల్ కాలేజీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఘటన జరిగినటువంటి ఆ ప్రాంతాన్ని, ఉద్రిక్త పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఎంతో ఆదరణ ఉన్నటువంటి నాయకుడు మరణించిన తర్వాత వచ్చినటువంటి ఆ స్పందనను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సంస్మరణ సభ అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నిర్మించడానికి సంబంధించి ఏర్పాటు చేసిన గద్దెని వారు కూల్చడం, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర అనుమతులు ఉన్నాయా అంటూ కూడా వారు ప్రశ్నించడం, దీనికి సంబంధించి ఒకంత వివాదం చెలరేగి ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొందని చెప్పాలి. కూల్చినటువంటి చోటే మళ్లీ పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహావిష్కరణ అయితే జరిగింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతో ఆ మెడికల్ కాలేజీ పరిసరాలు రణరంగంగా మారాయని చెప్పాలి. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ సమీపంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దివంగత మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం నిర్మించి తలపెట్టిన విగ్రహ గద్దెను మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వేళ కూల్చివేయడం కూడా స్థానికంగా పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ అనంతరం ఇమీడియట్ గా అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకోవడం, పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేస్తున్నటువంటి దానికి సంబంధించి కూడా మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. కూల్చినటువంటి చోటే మళ్లీ గద్దెను నిర్మించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూలమాలలు కూడా వేసి నివాళి అర్పించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి పేరున్నటువంటి రాజకీయ నాయకుడు ప్రజల విషయంలో సానుకూల దృక్పథంతో ఉన్నటువంటి నాయకుడి విషయంలో ఎందుకు మరణానంతరం కూడా రాజకీయాలు చేస్తున్నారు? ఇది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అధికారుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగడమే కాకుండా కూల్చివేసినటువంటి ప్రదేశంలోనే మళ్లీ గద్దెను నిర్మించి విగ్రహాన్ని ఆవిష్కరించడం నర్సంపేటలో ఉత్కంఠనైతే రేకెత్తించింది. అర్ధరాత్రి వేళ కూల్చివేతకు సంబంధించి కూడా మున్సిపల్ అధికారుల చర్య ఒకంత బీఆర్ఎస్ నాయకులకు ఆగ్రహం తెప్పించిందని చెప్పాలి. నర్సంపేట మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణార్థం ఒక విగ్రహ గద్దెను నిర్మించేందుకు ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు పనులైతే చేపట్టారు. అయితే మున్సిపాలిటీ పరిధిలోని ఈ స్థలంలో విగ్రహ ఏర్పాటుకు సరైనటువంటి అనుమతులు లేవనే కారణంతో మున్సిపల్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం నిన్న అర్ధరాత్రి వేళ పోలీసుల బందోబస్తు మధ్య ఆ గద్దెను కూల్చివేయడం ఒక వివాదానికి, బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహానికైతే కారణమైంది. ఉదయాన్నే ఈ విషయం తెలియడంతో నర్సంపేటలోని బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ద అభిమానులు, ఉద్యమకారుల ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వ్యక్తం చేసినటువంటి ఆందోళన, వ్యక్తం చేసినటువంటి ఆగ్రహం. ప్రజాదరణ పొందిన నాయకుడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని కూడా వారు మండిపడ్డటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు, భారీ ధర్నా కూడా చేపట్టారు. కూల్చివేత వార్త తెలిసినటువంటి వెంటనే బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్లతో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఇతర ముఖ్య నాయకులు నర్సంపేటకైతే చేరుకున్నారు. మొదట ఏర్పాటు చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న నాయకులు అనంతరం పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి మెడికల్ కాలేజీ కూడలికి వెళ్లడం,
అయితే అక్కడ మున్సిపల్ అధికారుల తీరుకు సంబంధించి వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి భారీగా ధర్నా చేపట్టడం కూడా జరిగింది. మున్సిపల్ అధికారులకు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నటువంటి వారు నినాదాలు కూడా చేశారు. మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బీఆర్ఎస్ నాయకుల్ని వారు అదుపు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో ఒకంత వాగ్వాదం జరిగింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పోలీసుల వ్యవహార శైలి, మున్సిపల్ అధికారుల వ్యవహార శైలికి సంబంధించి ఒకంత బీఆర్ఎస్ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాదరణ పొందినటువంటి నాయకుడి విషయంలో మరణానంతరం కూడా మీరు ఇలాంటి రాజకీయాలు చేయాలా? ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి ఇది సరైనటువంటి సమయమా? ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి సమయం కూడా కాదు, ఎన్నికలు కూడా లేవు. ఈ సమయంలో మీరు ఒక నాయకుడికి సంబంధించి, మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి మేము ఒక గద్దెను కట్టుకోవడం, ఆ గద్దెని మీరు కూల్చివేయడం ఒకంత దారుణం అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నిరసనలతో నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మీద తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ఆ స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే కూల్చినటువంటి చోటే మళ్లీ నిర్మాణం చేసి తీరుతామని వారు గట్టిగా పట్టుబట్టడం, అదేవిధంగా మళ్ళీ అక్కడే గద్దెను నిర్మించినటువంటి పరిస్థితి మనం యూట్యూబ్ స్క్రీన్ మీద చూస్తున్నాం. గద్దెను కూడా కూల్చినటువంటి దాని పక్కన ఇమీడియట్ గా బీఆర్ఎస్ నాయకులు అక్కడ కార్మికులతో పాటు ఒక గద్దెను కూడా నిర్మించి ఇమ్మీడియట్ గా అక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి పూలమాల వేసి నివాళి అర్పించడం. సంస్మరణ సభ జరిగిన తర్వాత ఇలాంటి పరిణామాలు జరగకూడదు, మేము ఏదైతే అనుకున్నామో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ విషయంలో అది జరిగి తీరాలనేటువంటి పట్టుదలతోటి బీఆర్ఎస్ నాయకులు మనం చూస్తున్నాం. ఆ గద్దె కట్టిన చోట విగ్రహాన్ని వారు ప్రతిష్ఠిస్తున్నటువంటి విధానానికి సంబంధించి కూడా పోలీసులు అడ్డుకోవడం. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకులు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పాలి. ధర్నా అనంతరం పరిస్థితి మరింత వేడెక్కడం, అధికారులు కూల్చివేసినటువంటి ప్రదేశంలోనే తిరిగి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరాలని బీఆర్ఎస్ శ్రేణులు అయితే నిర్ణయించుకున్నాయి. వందలాది మంది కార్యకర్తలు ఒకేసారి అక్కడికి చేరుకోవడం ఒకంత అక్కడ ఉద్రిక్త పరిస్థితి కారణమైంది. క్షణాల వ్యవధిలోనే మళ్ళీ కొత్త గద్దె నిర్మాణాన్ని అక్కడ ఇమ్మీడియట్ గా కూడా పూర్తి చేశారు. అయితే సిద్ధంగా ఉంచినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఆ గద్దెపై ఇమ్మీడియట్ గా ఆ ప్రతిష్ఠించినటువంటి ఆ విజువల్ కూడా ఒక కార్యకర్త ఆ విగ్రహాన్ని కింద పెట్టకుండా తన ఒళ్ళోనే పెట్టుకుని ఇమ్మీడియట్ గా గద్దె నిర్మించేంత వరకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కింద పెట్టే ప్రసక్తే లేదు. ఆ ఇమ్మీడియట్ గా గద్దె నిర్మించడం, అక్కడికి వెళ్ళి ప్రతిష్ఠ చేయడం కూడా జరిగింది. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వినోద్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్తో పాటు ఉద్యమకారులు సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి పూలమాల వేసి విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు చేసినటువంటి నినాదాలతో మెడికల్ కాలేజీ పరిసరాలు అయితే మారుమ్రోగాయని చెప్పాలి. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఒకంత తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. విగ్రహావిష్కరణ సమయంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య నడిచినటువంటి నెట్టివేతలు, తోపులాటలతో వాతావరణం రణరంగాన్ని తలపించిందని చెప్పాలి. ఎట్టకేలకు బీఆర్ఎస్ నాయకులు మొండి పట్టుదలతో అక్కడ గద్దె కూల్చిన చోటే కొత్త గద్దె నిర్మించి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రతిష్ఠించారు.